శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరు కొంతకాలంగా మేము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు కమిటీగా ఏర్పడడం జరిగినది. కానీ ఇది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు. పాత కమిటీ వారు మాకు గుడికి సంబంధించిన యావత్తును అప్పగించిన ఎడల మేము అక్కడ ఎటువంటి లావాదేవీలు చేసినా కూడా చెల్లుతాయని ఎండోమెంట్ అధికారుల ద్వారా తెలుసుకున్నాము. అందులో భాగంగా మేము గుడికి సంబంధించిన షాప్ రూములను బాడుగులను ఇళ్లకు సంబంధించిన బాడుగులను వసూలు చేసి అధికారం లేదని, ఖర్చు పెట్టే అధికారం లేదని వారి ద్వారా మేము తెలుసుకున్నాము. గతంలో కూడా ఉన్న కమిటీ కూడా దొడ్డిదారిన వచ్చిందని వారిని మా యొక్క కమిటీ వాళ్ళం అనేక పర్యాయములు అనటం జరిగింది. కానీ మేము కూడా ఇదే పద్ధతిలో గుడిలో అడుగు పెట్టామని నా మనసుకు చాలా బాధగా ఉంది. ఈ విషయంలో మా పెద్దలకు తెలియపరిచాను. గుడిలో మాకు ఒకరికొకరికి పడటం లేదని, గుడిలో చాలా తప్పులు జరుగుతున్నాయని మేము అధికారికంగా లేమని వారికి తెలియపరిచాము. అందువల్ల గుడికి ఎన్నికలు పెట్టి ఎలక్షన్లో గెలుపొందిన వారికి బాధ్యతలు అప్పగించే విధంగా అనుమతి కోరాము. వారు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. అంతేకాకుండా ఈ మధ్య ముఖాల ద్వారకానాథ్ పప్పుల వీధిలో సంక్రాంతి కానుక కిట్లను పంపిణీ చేసే కార్యక్రమంకి నన్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమం జరిగింది. దానికి నేను అటెండ్ అయ్యానని, నన్ను గురుబ్రహ్మం, షణ్ముగం ఇద్దరు అనేక రకాల వేధింపులకు గురి చేస్తూ నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారని ఈ మధ్య 4 రోజుల క్రితం నేను మా పార్టీ పెద్దల వద్దకు పోయి కలిశాము. వారు ప్రవీణ్ శంకర్ను నేను మీటింగ్కు పొమ్మని చెప్పానని వారు గురుబ్రహ్మానికి, షణ్ముఖునికి చెప్పడం జరిగింది. అది కాకుండా అనేక విషయాలతో కూడా వారిని మందలించడం జరిగింది. అంతేకాకుండా వీరిద్దరి గురించి పెద్దలతో అనేక విషయాలను నేను చెప్పడం జరిగింది. పెద్దలు ఇది కరెక్ట్ కాదని వారిని అనడం జరిగింది. కావున త్వరలోనే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు ఎన్నికలు నిర్వహించి అమ్మవారికి సేవ చేసే భాగ్యాన్ని ఆ గెలుపొందిన వారికి అప్పచెప్పాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఇప్పుడు శ్రీరాములు అర్బన్ ఆదివాసీ సంఘం అధ్యక్షుడిగా మేము కొద్ది కాలం క్రితము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానమును హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు వరకు మా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా పాత కమిటీ వారు మాకు ఇప్పటి వరకు కొన్ని మాత్రమే గుడికి సంబంధించిన నగలు కానివ్వండి, వెండి సామాన్లు కానివ్వండి, ఇలా ఇతరత్ర వస్తువులన్నీ కూడా కొన్ని మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఈరోజు దాకా వాళ్ళు కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల మాకు ఇవ్వలేకపోతున్నారు. అవన్నీ ఈ మధ్య కాలంలో మన ఆ నారాయణుడి దయ వల్ల మేము ఇలా అడుగు పెట్టగలిగాం. వారు ఒక ఇద్దరిని మాకు ఈ విషయాన్ని పరిశీలి చేసి సెటిల్మెంట్ చేయమని వారికి చెప్పారు. వారు ఒక పద్ధతిని తీసుకొచ్చి మాకు చెప్పిన తర్వాత నేను మా చైర్మన్ గురుబ్రహ్మం గారికి ఈ విధంగా మనకి తీర్మానం చేశారు. మనం ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద ముక్తాల ద్వారకానాథ్ గారు కూడా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని మాటిచ్చారు. ఆ మీటింగ్లో నేను, అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎండోమెంట్ ప్లస్ నారాయణ గారు అప్పగించిన పెద్దలు వారందరి మధ్యలో ఈ తీర్మానం జరిగింది. మాకు దాన్ని గురుబ్రహ్మం గారికి చెప్తే గురుబ్రహ్మం గారు దాన్ని డివైడ్ చేసి అనేక రకాల అడ్డదారులలో వెళ్తున్నారు. అలా పోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు నగలు ఇవ్వలేదు, మాకు అప్పగించలేదని ఎండోమెంట్కి 2 సార్లు లెటర్ పెట్టున్నాం. అదే మాట ఇక్కడ ఏసీ గారికి కూడా ఒక లెటర్ ఇస్తే ఏసీ గారు దాన్ని బేస్ చేసుకొని ద్వారకాకి నేను లెటర్ ఇస్తాను, మీరు లెటర్ ఇవ్వని అడిగారు. దానికి లెటర్ ఇవ్వకుండా వాళ్ళకి ఏదో కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ మీద మేము మన మినిస్టర్ గారిని కలిసి విన్నవించుకోవాలని మేము ఒక 5 మంది అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చెప్పారు ఒకటే మాట, మీరిద్దరూ ఉంటే గుడికి వాళ్ళు నగలు ఇవ్వనంటున్నారు, మీరు చేసే పనులు బాగలేవని. ఆ సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా చెప్పాను. ఈ మధ్యకాలంలో పప్పుల వీధిలో చిల్లర సామాన్లు పంపిణీ కార్యక్రమము ముక్కాల ద్వారకానాథ్ గారు వారి మిత మండలి చేశారు. అది నా 6వ డివిజన్కి సంబంధించిన కార్యక్రమం. ఆ రోజు నన్ను వాళ్ళు ఆహ్వానించారు ఆ కార్యక్రమానికి. అప్పుడు నేను మన గుళ్ళో ఉన్న షణ్ముఖం గారికి,
అలాగే గురుబ్రహ్మం గారికి ఇద్దరికి కూడా నాకు ఆహ్వానం వచ్చింది. ఈ విధంగా నేను పోతున్నాను అని చెప్పాను. అదేవిధంగా నారాయణ గారికి కూడా చెప్పాను. నారాయణ గారికి, పటాన్ గారికి, అలా మాకున్న పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించి నడిపించేవాళ్ళు, మేము గౌరవించుకునేవాళ్ళు. వాళ్ళు గతంలో ప్రజలకు మోసం చేస్తున్నాడు, అవి కప్పిపుచ్చుకునేదానికి అప్పుడు కలిగిన బాధలు లేదు. కానీ నేను ఆడకి పోతే ఆయనకు బాధ కలిగి ఆయనకి ఏదో నష్టం చేశానని చెప్పని బజార్లో ప్రచారం చేయడము నాకైతే నచ్చలేదు. మేము గుళ్ళోకి వచ్చినప్పటి నుంచి గతంలో మేము ద్వారకాని దొడ్డిదారిని వచ్చామని మేము మాట్లాడాం. ఆ రోజు మా కమిటీ మాట్లాడింది. ఇది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మేము త్వరలో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాము. ఎలక్షన్స్ పెడతాము. ఎలక్షన్స్ పెట్టి ఎవరు సరైన వాళ్ళు అమ్మవారికి సేవ చేసుకుంటారో, ఎవరు అమ్మవారి భక్తులు తగిన వాళ్ళకి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, మీరు ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని అని నేను చెప్పుకోవడం కాదు, 10 మందిని అడగండి. మీరందరూ ఇంతకాలం నుంచి సంఘంలో ఏదో సేవలు చేస్తున్నాము, తెల్ల చొక్కాలు వేసుకున్నాము అని అన్నారు. ఏవైనా ఒక్క పని చేశారా? నాతో పాటు ఉండేవాళ్ళు నేను అడుగుతున్నాను. నేను చేశాను. ఒక కళ్యాణ మండపం కట్టాను, 5 కర్మంతరాల సత్రాలని బాగా చేస్తున్నాను. ఓడిగారి తోటలో పార్థివ శరీర వసతి నిలయం డెడ్ బాడీస్ పెట్టిన దానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. 100 మంది చెప్పున్నారు. అందుకని ప్రెస్ మూలకంగా ఈ విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను. జై వాసు.